8వ అధ్యాయం. శ్రీహరి నామస్మరణ సర్వఫలప్రదం. వశిష్ఠుడు చెప్పిందంతా విన్నారు ఈ జనక మహారాజు. విని, ఓ మహానుభావా, మీరు చెప్పిన ధర్మాలన్నీ కూడా నేను చాలా శ్రద్ధగా విన్నాను. ఈ శ్రద్ధగా వినడం అనే మాట శిష్యుడికి ఉండాల్సిన ధర్మం. గురువు చెప్పేటప్పుడు శిష్యుడు శ్రద్ధగా వినాలి. లేకపోతే మధ్యలో కొన్ని విషయాలు మిస్ అయిపోతూ ఉంటాయి. అందుకని జనక మహారాజు ఉత్తమ శిష్యుడు కదా, అందుకని ఆయన అన్నారు, నేను శ్రద్ధగా విన్నాను. అందు ధర్మం బహు సూక్ష్మమని, పుణ్యం సులభంగా కలుగుతుంది అని, అది నదీ స్నానం, దీపదానం, ఫలదానం, అన్నదానం, వస్త్రదానం వీటి వల్ల కలుగుతాయని చెప్పారు మీరు. ఇలాంటి స్వల్ప ధర్మాల చేతనే మోక్షం లభిస్తూ ఉన్నప్పుడు వేదోక్తంగా యజ్ఞయాగాదులు చేసినా కానీ పాపములు పోవని మీ వంటి మునుశ్రేష్ఠులే చెప్తారు కదా. మరి తమరు ఇది సూక్ష్మంలో మోక్షంగా కనబరిచినందులకు నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే పెద్ద పెద్ద యజ్ఞయాగాదులు చేసినా కూడా చాలా జాగ్రత్తగా తప్పులు లేకుండా చేయకపోతే కనుక తప్పులు లేకుండా చెయ్యాలి. అలా చేస్తే తప్పితే పాపాలు పోవని చెప్తారు. అలాంటిది దీపదానం చేస్తేను, నదీ స్నానం చేస్తేను, అన్నదానం చేస్తే, వస్త్రదానం చేస్తే మీరు మోక్షం వచ్చేస్తుందని చెప్తున్నారు. ఈ సూక్ష్మంగా చేసేదానికి మోక్షం వస్తూ ఉంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. అంత పెద్ద పెద్ద క్రతువులు చేయడం వల్ల వచ్చే ఫలితం ఈ చిన్న చిన్న పనులు చేయడం వల్ల వచ్చేస్తుంటే నాకు ఇది ఏంటో, దీని శక్తి ఏంటో నాకు చాలా ఆశ్చర్యం అనిపిస్తోంది. దుర్మార్గులు ఉంటారు, వాళ్ళు కొంతమంది సదాచారాలు పాటించకుండా వర్ణ సంకరులై రౌరవాది నరకహేతువులకు మహాపాపాలను చేస్తారు. వాళ్ళు ఇంత తేలిగ్గా మోక్షం పొందడం వజ్రపు కొండని గోటితోటి పెకలించడం లాంటిది. ఒక వజ్రపు కొండ ఉంది, వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలంటారు. అలా అంత గట్టిగా ఉండే ఆ కొండని కొత్త గోటితోటి పెకలించేశారట. అలా ఉంది ఇప్పుడు మీరు చెప్పేది. చాలా సున్నితంగా, ఈజీగా ఎవరైనా చేసేయగలిగినవి చెప్తున్నారు మీరు. మోక్షాన్ని పొందడం వంటి పెద్ద ఫలితాన్ని చిన్న దీపదానం, నదీ స్నానం ఇలాంటి వాటితో లభించేస్తుందని చెప్తున్నారు. దీని మర్మాన్ని విడమర్చి విపులీకరించండి అని చెప్పి ప్రార్థించాడు జనక మహారాజు. అప్పుడు వశిష్ఠుల వారు చిరునవ్వు అన్నారు, జనక మహారాజా, నువ్వు వేసిన ప్రశ్న సహేతుకమైంది. నేను వేదాంగాలు కూడా పఠించాను. వాటిలో కూడా సూక్ష్మ మార్గాలు ఉన్నాయి. అవి ఏమంటే సాత్విక, రాజస, తామసాలని ధర్మాలు 3 రకాలుగా ఉంటాయి. వశిష్ఠుల వారు అంటున్నారనమాట, నేను వేదాంగాలన్నీ చదివాను. నువ్వు వేసిన ప్రశ్న కూడా కరెక్టే. ఎందుకంటే యజ్ఞయాగాలు అవన్నీ పెద్ద పెద్ద కష్టమైన కార్యాలు చేస్తే వచ్చే ఫలం కేవలం ఈ కార్తీక మాసంలో నదీ స్నానం, దీపదానం, ఉసిరి చెట్టు కింద భోజనం, బ్రాహ్మణులకు భోజనం పెట్టడం ఇలాంటివి చేయడం వల్ల అంత యజ్ఞం చేస్తే వచ్చేటంతటి ఫలం వీటి వల్ల వచ్చేస్తోంది. ఇవి ఎందువలన అంటే కొన్ని సూక్ష్మ మార్గాలు ఉన్నాయి. అవి ఏమంటే సాత్వికం, రాజసం, తామసం అని ధర్మం 3 రకాలు. సాత్వికం అంటే దేశకాల పాత్రలు 3 సమకూడిన సమయంలో సత్వం అని గుణం జనించి ఫలమంతా పరమేశ్వరార్పితం గావించి మనోవాక్కాయ కర్మాల చేట ఓనర్చిన ధర్మం. ఆ ధర్మంలో ఎంతో ఆధిక్యం ఉంది. సాత్విక ధర్మం సమస్త పాపాలని నాశనం నర్చి పవిత్రులను చేసి దేవలోక, భూలోక సుఖాలను చేకూరుస్తుంది. ఉదాహరణగా తామ్రపర్ణి నది సముద్రాన్ని కలిసే తావులో స్వాతి కార్తెలో ముత్యపు చిప్పలో వర్షబిందువు పడి ధగధగా మెరిసి ముత్యమయ్యే విధంగా సాత్వికత వహించి సాత్విక ధర్మం ఆచరించుచు గంగా, యమున, గోదావరి, కృష్ణా నదులు, పుష్కరాలు మొదలైన పుణ్యకాలంలోనూ దేవాలయంలోనూ వేదాలు పఠించి సదాచారుడై కుటుంబీకుడైన బ్రాహ్మడికి ఎంత స్వల్పదానం చేసినా లేక నదీ తీరం అందున్న దేవాలయంలో జపతపాదులు వనరించిన విశేషమైన ఫలితాన్ని పొందుతారు. రాజస ధర్మం అంటే ఫలాపేక్షతోటి, అంటే నాకు ఇది కావాలి అనే కోరికతోటి శాస్త్రోక్త విధులను విడిచిపెట్టి చేసిన ధర్మం.
ఆ ధర్మం వల్ల పునర్జన్మ హేతువయ్యి కష్ట సుఖాలను కలిగిస్తుంది అది. తామస ధర్మం అంటే శాస్త్రోక్త విధులను విడిచిపెట్టి దేశ కాల పాత్రములు సమకూడని సమయంలో డాంబికాచరణ అర్థం చేసే ధర్మం. ఆ ధర్మం ఫలాన్ని ఇయ్యదు. అంటే గొప్ప కోసం చేస్తూ ఉంటారనమాట. అందరూ చూడాలని చెప్పి చేస్తూ ఉంటారు. అలాంటి ధర్మం వల్ల ఫలం రాదు. దేశకాల పాత్రాలు సమకూడినప్పుడు తెలిసి కానీ తెలియక కానీ ఏ స్వల్ప ధర్మాన్ని ఆచరించినా కూడా అది చాలా గొప్ప ఫలం ఇస్తుంది. అనగా పెద్ద కట్టెల గుట్ట చిన్న అగ్నికణంతో భస్మం అయిపోతుంది. పెద్ద పెద్ద దొంగలు పెట్టేస్తే దానికి చిన్న అగ్గిపొల వెలిగిస్తే చాలు అంత పెద్ద కట్టెల గుట్ట కూడా బూడిదైపోతుంది. అలాగా మన పాపాలన్నీ అరణ్యాలన్నీ కూడా ఈ కార్తీక మాసంలో చేసే ఈ దీపదానం, ఉసిరి చెట్టు కింద భోజనం, నదీ స్నానం అనే ఒక చిన్న అగ్నికణం వల్ల మన పాపారణ్యాలన్నీ భస్మైపోతాయన్నమాట. శ్రీమన్నారాయణుడి నామం తెలిసి కానీ తెలియక కానీ ఉచ్చరించిన వాడి సకల పాపాలు పోయి వాళ్ళు ముక్తిని పొందుతారు. శ్రీమన్నారాయణ యొక్క నామం వాళ్ళు తెలిసి పలికినా తెలియకపోయినా కూడా వాళ్ళు వాళ్ళ పాపాలన్నీ పోయి ఈ కార్తీక మాసంలో అన్నమాట వాళ్ళు ముక్తిని పొందుతారు. దానికి ఒక ఇతిహాసం ఉంది. ఆ ఇతిహాసం చెప్తాను వినని చెప్పి ఒక కథ చెప్తున్నారు వశిష్ఠ మహర్షి జనకుడితోటి. అజామిళుడి కథ. పూర్వకాలంలో కన్యాకుబ్జం అనే నగరం ఉంది. దానిలో 4 వేదాలు చదివిన ఒక విప్రుడు ఉన్నాడు. ఒక బ్రాహ్మణుడు 4 వేదాలు చదివిన ఒక బ్రాహ్మణుడు ఉన్నాడు. అతని పేరు సత్యవ్రతుడు. అతనికి సకల సద్గుణ రాశి అయిన హేమవతి అనే భార్య. ఆయన భార్య కూడా సకల సద్గుణ రాశి. ఆ దంపతులు అన్యోన్యమైన ప్రేమ కలిగి అపూర్వ దంపతులు అనే పేరు తెచ్చుకున్నారు. వాళ్ళు ఒకళ్ళంటే వాళ్ళకి ఎంతో ప్రేమ, అందుకని వాళ్ళని అపూర్వ దంపతులు వీళ్ళు అనేవారు. ఇద్దరు కూడా మంచి లక్షణాలతోటి ఉన్నారు, మంచి ప్రవర్తనతోటి, అందుకని వాళ్ళని అపూర్వ దంపతులు అనేవారు అందరూ. వాళ్ళకి చాలా కాలానికి లేక లేక ఒక కొడుకు పుట్టాడు. వాళ్ళు ఆ కొడుకుని అతి గారాబంతో పెంచుతున్నారు. ఈ అతి గారాబం అనేది చాలా ప్రమాదం. వీళ్ళు ఈ పిల్లాడిని అతి గారాబంగా పెంచుతున్నారు. ఆ పిల్లవాడికి అజామిళుడు అని చెప్పి నామకరణం చేశారు. చేసి ఆ బాలుడు దినదిన ప్రవర్ధమానుడవుతూ అతి గారాబం వల్ల పెద్దలను కూడా నిర్లక్ష్యంగా చూస్తూ దుష్ట సావాసం చేసి విద్యను అభ్యసించక చదువుకోవడం మానేశాడు. సరిగా చదువుకోవట్లేదు, బ్రాహ్మణ ధర్మాలు పాటించట్లేదు. అలాగ సంచరిస్తున్నాడు ఈ పిల్లవాడు. పెద్దవాళ్ళు ఏమైనా చెప్తే నిర్లక్ష్యంగా మాట్లాడతాడు, ఎదురు మాట్లాడతాడు వాళ్ళు చెప్పిన దానికి. దుష్ట సహవాసాలు, చెడ్డవాళ్ళతో స్నేహం చేయడం ప్రారంభించాడు. ఆటోమేటిక్గా ఏమవుతుంది, చదువు కాస్త పోతుంది. అందుకని విద్యనేమో సరిగా అభ్యసించట్లేదు. బ్రాహ్మణ ధర్మాలు పాటించడం మానేశాడు. ఎందుకంటే ఆ దుష్ట సహవాసం, వాళ్ళు చెప్తారు అది చేయడం ఎందుకు ఇది చేయడం ఎందుకు అంటారు. అందుకని బ్రాహ్మణ ధర్మాలు మానేశాడు, పాటించట్లేదు. ఈ విధంగా ఉండగా కొంతకాలానికి యవ్వనం వచ్చింది. పిల్లవాడికి యవ్వన దశలోకి వచ్చాడు. వచ్చిన తర్వాత ఈ పిల్లవాడు ఇంకా కామాంధుడై మంచి చెడ్లు మర్చిపోయి యజ్ఞోపేతాన్ని తెంచిపాడేశాడు. మెళ్ళ ఉన్న యజ్ఞోపేతాన్ని తెంచిపాడేశాడు. మద్యాన్ని సేవించడం ప్రారంభించాడు. ఒక ఎరుకల జాతి స్త్రీని ప్రేమించాడు. ఎరకల జాతి అమ్మాయిని ప్రేమించాడు. ప్రేమించి ఆవిడతోటి నిరంతరం కామక్రీడలతోటి తేలి ఆడుతూ ఇంటికి కూడా రావడం మానేసి తల్లిదండ్రులను మర్చిపోయాడు. ఆవిడ ఇంట్లోనే ఉంటూ అక్కడే తిండి తింటూ అక్కడే భుజిస్తూ అక్కడే ఉన్నాడు. అతిగారాభం ఎలా పరిణమించిందో విన్నావా మహారాజా? తన పిల్లలపైన ఎంత అనురాగం ఉన్నా కూడా పైకి తెలియచేయకుండా చిన్ననాటి నుంచి కూడా అదుపాజ్ఞంలో ఉంచకపోతే కనుక ఈ విధంగానే జరుగుతుంది. ప్రేమించాలి, కానీ అతిగా వాళ్ళని గారాబం చేయకూడదు. నిన్ను మేము ప్రేమిస్తున్నామన్న విషయం తెలియాలి పిల్లలకి. అంతే తప్పితే 24 గంటలు వాళ్ళని తిట్టమని కూడా కాదు. మంచి పని చేసినప్పుడు బాగుంది, నువ్వు బాగా చేసావు అని చెప్పాలి. దానివల్ల వాళ్ళకి ఎంకరేజ్మెంట్ కూడా ఉంటుంది. ఇంకా మంచి పనులు చేస్తూ ఉంటారు వాళ్ళు. అలాగని ఇంకా అతిగా 24 గంటలు ఇంకా అలాగ వాళ్ళని అతిగా పొగుడుతుంటే వాళ్ళకి అహంకారం వస్తుంది. అందుకని ఇలాగ జరిగింది. వీళ్ళు పిల్లవాడికి అతిగారాభం వల్ల వచ్చిన బాధ అన్నమాట ఇది.
కనుక అజామిళుడు కులభ్రష్టుడయ్యి వాళ్ళ బంధువులంతా కూడా అతన్ని విడిచిపెట్టేశారు. అందుకు అజామిళుడు రెచ్చిపోయి వేట వలన పక్షుల్ని జంతువుల్ని చంపేస్తూ కిరాత వృత్తితోటి జీవిస్తున్నాడు. ఇంకా బంధువులందరూ కూడా విడిచిపెట్టేసరికి ఇతను ఇంకా బ్రాహ్మణుడు అనే విషయాన్ని మర్చిపోయాడు. ఇంకా ఆ అమ్మాయితో ఉన్నాడు కదా, ఎరుకల జాతి స్త్రీతో ఉన్నాడు కదా, అందుకని వేటాడడం ప్రారంభించాడు. ఆ అమ్మాయి వాళ్ళ కులం వాళ్ళు ఏం చేస్తారో అది ఇతను కూడా చేయడం ప్రారంభించాడు. ఆ అమ్మాయితో ఉండి వాళ్ళ లక్షణాలన్నీ నేర్చేసుకున్నాడు అనమాట. ఎవరితోటి ఉంటే వాళ్ళ లక్షణాలు వస్తాయి. అందుకని వేటాడడం ప్రారంభించాడు. పక్షుల్ని జంతువుల్ని చంపుతూ కిరాత వృత్తితోటి జీవిస్తున్నాడు. ఒక రోజున ఆ ఇద్దరు ప్రేమికులు అడవిలో వేటాడుతూ ఫలాలను కోసుకుంటూ పళ్ళు కోసుకుంటూ, అడవిలో పళ్ళు దొరుకుతాయి కదా, అందుకని ఆ పళ్ళు కోస్తూ ఉంటే ఆ స్త్రీ తేనె పట్టు కోసం చెట్టెక్కింది. ఆ అమ్మాయి ఆ ఎరికల జాతి స్త్రీ తేనె పట్టు కోసం చెట్టెక్కి తేనె పట్టు తీయబోగా కొమ్మ విరిగి కింద పడి చచ్చిపోయింది ఆ అమ్మాయి కాస్తాను. అజామిళుడు ఆ స్త్రీ పైన పడి కొంతసేపు ఏడ్చాడు. ఆ అమ్మాయి కోసం కొంతసేపు ఏడ్చాడు. తర్వాత ఆ అడవిలోనే ఆ అమ్మాయిని దహనం చేసేసి ఇంటికి వచ్చాడు. ఇంకేం చేస్తాడు, అమ్మాయి చనిపోయింది కదా, అందుకని ఇంక అక్కడే దహనం చేసాడు. అడవిలోనే ఇంటికి దిగి వచ్చాడు. వచ్చి ఆ ఎరుకల దానికి అంతకుముందే ఒక కూతురు ఉంది. ఎందుకంటే ఆవిడేమీ పెళ్లి కాని స్త్రీ కాదు, ఏమీ కాదు. ఆవిడ మీద ఆవిడ ప్రేమించాడు, ఆవిడతోటి కలిసి ఉండడం ప్రారంభించాడు. అందుకని ఆవిడకి అంతకు ముందే పెళ్ళయింది, ఒక కూతురు కూడా ఉంది. ఈ ఎరుకల ఆవిడకి అంతకుముందే ఒక కుమార్తె ఉంది. కొంతకాలానికి ఆ అమ్మాయికి యుక్త వయసు వచ్చింది. వచ్చేసరికి కామాంధకారం చేత కళ్ళు మెళ్ళు కానక ఈ అజామిళుడు ఆ అమ్మాయిని కూడా చేపట్టి ఆమెతో కూడా కామక్రీడల్లో తేలియాడుతున్నాడు. వీడికి ఇంకా వావి వరుస తెలియదు. అందుకని వీడు ఆ అమ్మాయితోటి కూడా కామక్రీడల్లో మునిగి తేలుతున్నాడు. వాళ్ళకి 2 పిల్లలు పుట్టారు. ఇద్దరూ కూడా పురిట్లోనే చచ్చిపోయారు. ఆ అమ్మాయి మళ్ళీ గర్భం ధరించి ఒక కొడుకుని కంది. అప్పుడు వీళ్ళిద్దరూ ఆ పిల్లాడికి నారాయణ అని పేరు పెట్టుకొని పిలుచుకుంటూ ఒక్క క్షణం కూడా పిల్లాడిని విడిచిపెట్టి ఉండలేక ఎక్కడికి వెళ్ళినా కూడా వెంట పెట్టుకుని వెళ్తూ ఉండేవారు. నారాయణ నారాయణ అని చెప్పి ఆ పిల్లాడిని ఎంతో ప్రేమగా పెంచుకుంటున్నారు వీళ్ళిద్దరూను. కానీ నారాయణ అని స్మరిస్తే తన పాపాలన్నీ పోతాయి, మోక్షం పొందొచ్చని వాళ్ళిద్దరికీ తెలియదు. కానీ పిల్లవాడికి నారాయణ అని పేరు పెట్టుకున్నారు. ఆ పిల్లాడంటే ఇష్టం వీళ్ళకి. అందుకని వీళ్ళిద్దరూ కూడా నారాయణ నారాయణ అని చెప్పి పిలుస్తూ ఉండేవారు ఆ పిల్లవాడిని అస్తమాను. ఇలా కొంతకాలం జరిగిన తర్వాత ఈ అజామిళుడికి శరీర పటుత్వం తగ్గిపోయి ఇతను రోగాల పాలయ్యి మంచం పట్టేసి చావడానికి సిద్ధమై ఉన్నాడు. చచ్చిపోవడానికి సిద్ధమై ఉన్నాడు. ఇంక ముసలివాడు అయిపోయి రోగగ్రస్తుడే మంచం పట్టేశాడు. చావుకి సిద్ధపడి ఉన్నాడు. ఒకరోజు భయంకరమైన ఆకారాలతోటి పాసం మొదలైన ఆయుధాలతోటి యమభట్లు వచ్చేసారు ఇతను తీసుకెళ్ళడానికి. వాళ్ళని చూసేసరికి అజామిళుడికి భయం వేసి కొడుకు మీద ప్రేమతోటి ఆయన ప్రాణాలు విడిచిపెట్టలేక కొడుకుని విడిచిపెట్టి ప్రాణాలు విడిచిపెట్టడం ఇష్టం లేదు. కొడుకుతోటే ఇంకా ఉండాలని కోరిక అతనికి. అందుకని కొడుకుని విడిచిపెట్టి చచ్చిపోవాలని లేదు. అందుకని నారాయణ నారాయణ అని పిలుస్తూ ఇంకా అతని టైం అయిపోయింది, అందుకని చచ్చిపోయాడు. అజామిళుడి నోట్లోంచి నారాయణ అనే శబ్దం వినేసరికి యమభట్లు గడగడ వణికిపోవడం ప్రారంభించారు. అదే వేళలో దివ్యమంగళాకారులు శంఖచక్ర గదాధరులు అయిన శ్రీమన్నారాయణ దూతలు విమానంలో అక్కడికి వచ్చేసి ఓ యమభట్లారా, ఇతను మావాడు, మేము ఇతన్ని వైకుంఠానికి తీసుకుపోవడానికి వచ్చాం అని చెప్పి అజామిళుణ్ణి విమానం ఎక్కించుకొని తీసుకుపోతున్నారు. తీసుకుపోతుంటే అప్పుడు యమదూతలు, అయ్యా మీరెవరు, వీడేమో అతి దుర్మార్గుడు, వీడి జీవితం అంతా దుర్మార్గంగానే గడిపాడు, ఒక్క మంచి పని కూడా చేయలేదు వీడిని నరకానికి తీసుకుపోవడానికి మేము ఇక్కడికి వచ్చాము, వాడు మావాడు, అందుకని మాకు వదిలిపెట్టండి అని కోరేసరికి విష్ణుదూతలు చెప్పడం ప్రారంభించారు.
అష్టమాధ్యాయం 8వ రోజు పారాయణం సమాప్తం.